నడిపిందే రాజ్యం అయిపోయింది. కానీ ఆ సూక్ష్మక్రిములు కూడా చనిపోయి చప్పట్లు కొడితే సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను 300 చంపేశారు ఇక్కడ. ఇందులో కూడా సూక్ష్మక్రిములు చనిపోతాయి. మరి హింస చేయని వారు ఎవరండి ప్రపంచంలో? అందరూ హింస చేస్తారు, కానీ తమ ఓపినట్లు, అంటే మన ఓపిక మేరకు, ఏదో అవసరం మేరకు చేయడం లేదు, విపరీతాలు చేయడం. ఏదో మేకలు అన్నారు, కోళ్ళు అన్నారు, కొంతవరకు పరిమితి గర్భిణాలు కూడా తినేస్తానంటే కొన్ని తినకుండా ఆహారాలు ఉన్నాయి. వాటి అవసరమైన అవసరమైన వ్యాధులు, దేనికైనా ఒక పరిస్థితి. మన హిందూ ధర్మంలో కూడా మాంసాహారం తినే వాళ్ళకి పలానా రోజు శనివారం తినద్దని, శుక్రవారం తినద్దని, ఇంకొక మంగళవారం తినద్దని, ఇంకో రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉండదు. దాని ద్వారా మనం ఎంత మేరకు జీవన క్రమం సాగాలో అంతవరకే చేస్తాం. నడవకుండా ఉండలేము, కూర్చోకుండా ఉండలేము, ప్రసంగం బాగుంది గరిపడ్డలో మనకి జోకేసి చెప్పడం కొట్టుకుంటూ ఉండలేము. సూక్ష్మక్రిములు చనిపోతాయంటే అలాగే కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. మనం బ్రతకడానికి, మన జీవన విధానానికి అవసరమైనంత మేరకు మనం చేయటం అనేది ధర్మమే ఆధారం. అందుకని మాంసాహారులు శాకాహారులు ఇద్దరు సమానమే. కానీ ముందు కదా విపరీతం చేయదు, ప్రతిరోజు తీసుకోదు, ప్రతిరోజు అతి చేయదు. ఏం కాదే నా కోసమే సృష్టించాను అనుకో, అలా మనం చేయగలం. అటువంటి భారతదేశంలో పుట్టిన ఆ భారతదేశాన్ని నిలబెట్టిన వ్యవస్థ ఏది, ఈ రోజు నిలబెడుతున్న వ్యవస్థ ఏది అంటే దానికి ఒకటే సమాధానం, అది హిందూ ధర్మం మాత్రమే భారతదేశాన్ని నిలబెడుతుంది. ఏ ఇతర ధర్మాలకి అంత అవకాశం లేదు. మొహమాటం లేకుండా చెప్పాలంటే హిందువులు ఒక్క పండుగ చేసుకోవటం మానేస్తే, ఒక్క చిన్న పండుగ చేసుకోవటం మానేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. అంటే మనం అట్ల తగ్గ రోజు అట్లు వేసుకోవడం మానేస్తే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి కంగారు. హిందువులు శాసిస్తారు ఆర్థిక వ్యవస్థని. ఎలా శాసిస్తారండి? మనకు చాలా గొప్ప ధర్మం అండి, మనం చాలా అనుకుంటాం. మొన్న జరిగిన కుంభమేళ దానికి అతి పెద్ద ఉదాహరణ. కుంభమేళ మొత్తం భారతదేశ జనాభాలో ఇంచుమించు 70% దాన్ని చూడడానికి వెళ్ళారు. అక్కడ తీర్థస్నానాలు చేశారు. లెక్కల ప్రకారం చూసుకుంటే 60 కోట్ల మంది భారతీయులు కుంభమేళాకు హాజరయ్యారు. 60 కోట్ల మంది భారతీయులు. మొత్తం జనాభాలో ఇంచుమించు సగం 60 కోట్ల మంది. అక్కడ జరిగిన వ్యాపారం ఎంతో తెలుసా? 3 లక్షల కోట్ల వ్యాపారం. 3 లక్షల కోట్ల వ్యాపారం కుంభమేళా చుట్టూ. కేవలం రైల్వే, అంటే మనకి మన అటు ఇటు తీసుకెళ్ళడానికి రైల్వే సంపాదించిన ఆదాయం 17,000 కోట్లు. 17,000 కోట్లు. హిందువులు ఒక పూట స్నానం చేయాలనుకుంటే 17,000 కోట్లు దుడ్డు. ఒక పూట స్నానం చేయాలి, 17,000 కోట్లు. 3 లక్షల కోట్ల వ్యాపారం. అన్నింటినీ మించి చాలా మంచి విషయం, 8 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కల్పన. 8 లక్షల మందికి ఉపాధి కల్పన. ఎంతమంది వ్యాపారవేత్తలు బాగుపడ్డారు, ఎంతమంది రవాణా వాళ్ళు బాగుపడ్డారు. హిందూ ధర్మంలో అడుగున ఎవరో ఒకరు బాగుపడడానికి మనం ఎప్పుడు. హిందువులు పండుగలు చేసుకోవడం మానేస్తే అతి పెద్దగా నష్టపోయేవాడు ముందు వస్త్ర దుకాణాలు. వాడు కూడా బాగా చేయాలనుకుంటారు. ఎంత గొప్పదయ్యా అంటే అందరూ బాగుంటారు, వ్యాపారం బాగుంటారు, జరుగుతున్నవాడు బాగుంటారు. ప్రతి పండగకి, ప్రతి నోముకి, ప్రతి వ్రతానికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలండి, చిన్నవాళ్ళకి బట్టలు పెట్టాలండి, కాస్త లేని వాళ్ళకి బట్టలు పెట్టాలండి అంటారు. ఈ 3 మాటల్లో కూడా నేను 3వ దాన్ని ఇష్టపడతాను. లేని వాళ్ళకి బట్టలు పెట్టాలి, లేని వాళ్ళకి. మన ధర్మం ఎప్పుడు కూడా దానం చేయండి, దానం చేయండి, ఏ వ్రతం చేయండి, ఏ నోము చేయండి, దానం చేయండి, దానం చేయండి, దానం చేయండి, దానం చేయండి. కలియుగంలో 2 పనికి వస్తాయి. కలియుగంలో ధర్మం ఒక భాగం మీద నడుస్తాం. ఆ ఒక భాగంలో అడిగితే ఆర్ఎస్ఎస్ ఇంకోటి లేదు. ఆ ఒక భాగం ఆర్ఎస్ఎస్, ఒక్క భాగం మీద నడుస్తుంది ధర్మం. ఆ ఒక్క భాగాన్ని నిలబెట్టగలిగిన 2. ఒకటి నామస్మరణ, 2 దానం. ఎందుకంటే వేరే మార్గాలు. నామస్మరణకి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు? రూపాయి ఖర్చు లేదు. మీకు ఇష్టమైన మంత్రాన్ని, మీకు ఇష్టమైన భగవంతుడి ఇష్టమైన రూపంలో